ఓం శ్రీమాత్రే నమః. శ్రీవల్లి శ్రీ దేవసేనా సమేత శ్రీ సుబ్రహ్మణ్యాయ నమః. శ్రీ నాగదేవతాయ నమః. అనంతాయ నమః. శ్రీ ఆశ్లేష బలిపూజ అత్యంత విశిష్టమైనటువంటి ఈ యొక్క ఆశ్లేష బలిపూజ విధానాన్ని, ఆ మండలాన్ని మనం దర్శిస్తున్నాం. ఈ ఆశ్లేష బలిపూజ చాలా పరమ పవిత్రమైంది, మహావిశేషమైంది. సంపూర్ణమైన సర్పదోషములు, నాగదోషములు, కాలసర్పదోషములు, ఆశ్లేష నక్షత్ర దోషములు, భయంకరమైన గ్రహపీడలు, గ్రహదోషాలు, సంతాన దోషాలు, వివాహ దోషములు, వివాహ ప్రతిబంధక దోషములు, అనేక విధములైనటువంటి దుష్టారిష్టమైన దోషములు నివృత్తి చేసి సత్ఫలాన్నిచ్చి శుభఫలాలనిచ్చేటువంటి ఈ యొక్క ఆశ్లేష బలి పూజ మహాపరమ పవిత్రమైనటువంటిది. అట్టి పవిత్రమైన మహావిశేషమైనటువంటి ఈ యొక్క ఆశ్లేష బలి పూజా విధానాన్ని ఆచరించుట వలన ఆ అష్టనాగదేవతల యొక్క అనుగ్రహం మరియు సమస్త సర్పదోష నివృత్తి జరుగుతుంది. త్వరితగతిన వివాహ ప్రాప్తి, సత్సంతాన ప్రాప్తి కలుగుతుంది. వ్యాధి పీడలు, రోగపీడలు నివారణ అవుతాయి. ఆరోగ్యం, సంపూర్ణమైన ఆరోగ్యం సంప్రాప్తమంతో అవుతుంది. అంతేకాదు, ఈ యొక్క ఆశ్లేష బలి పూజా విధానాన్ని ఆశ్లేష నక్షత్రం వాళ్ళే కాకుండా 27 నక్షత్రముల వారును ఆచరించవచ్చును. భక్తి శ్రద్ధ, భక్తి ప్రధానమై శ్రద్ధావచిత్తులై ఆచరించవలేను. ఆశ్లేష నక్షత్రం రోజున, ప్రతి మాసము వచ్చే ఆశ్లేష నక్షత్రం రోజున ఆచరించడం చాలా ఉత్తమము. లేదా చవితి, పంచమి, షష్ఠీ తిథులలో మంగళవారమునందు ఈ యొక్క ఆరాధన, ఆశ్లేష బలి విశేషమైన పూజ, తత్సంబంధమైనటువంటి హోమములు, ఆరాధనలన్నీ కూడా ఆచరించుట చాలా ఉత్తమమైనటువంటిది. సమస్త దోష నివృత్తియే కాక నాగదోష నివృత్తి, సర్పదోష నివృత్తి, కాలసర్పదోష నివృత్తి జరుగుతుంది.